నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్దేవి భాగవతంలోని 38వ కథలో ఉన్న ఒక అద్భుతమైన ఘట్టాన్ని విశ్లేషించబోతున్నాం. అసలు మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే అత్యంత భావోద్వేగభరితమైన దృశ్యాల్లో ఇది ఖచ్చితంగా ఒకటి. ఇది కేవలం ఒక యుద్ధం గురించి మాత్రమే కాదు సుమా. ధర్మం, మనం చేసే ప్రతిజ్ఞ, అలాగే త్యాగాలకు సంబంధించిన ఎన్నో లోతైన అర్థాలిందులో దాగి ఉన్నాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనందరినీ ఆలోచింపచేసే ఒక పెద్ద సందేహం రాక మానదు. ఒక మహామీరుడు, తన మరణాన్ని తానే శాసించగల మహాత్ముడు, జీవితమంతా కేవలం ధర్మం కోసమే బతికినవాడు, కురుక్షేత్ర రణరంగంలో ప్రాణాలకు మరణానికి మధ్య అంతటి అత్యంత బాధాకరమైన స్థితిలో ఎందుకు వేలాడుతున్నాడు? అసలలా ఎందుకు జరిగి ఉంటుంది? ఈ ప్రశ్నే మనల్ని కథలో మరింత లోపలికి తీసుకువెళ్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కౌరవసేనలకు నాయకుడైన ఆ అజేయ మహావీరుడు శరీరాన్ని అర్జునుడి బాణాలు పూర్తిగా కప్పేసిన ఆ భయంకరమైన సమయం ఎంత బాధాకరంగా ఉంటుందో కదా. ఆ బాణాల ధాటికి పడిపోయిన ఆ శరీరం భూమిని తాకలేదు. గాలిలో ఆ బాణాలపైనే అలా నిలిచిపోయింది. దీనినే మనం శరత్తల్పం లేదా బాణాల మంచమంటాం. నిజం చెప్పాలంటే జీవితమంతా ధర్మాన్ని పాటించిన ఒక యోధుడికి ఇంతకంటే కఠినమైన శిక్ష ఉంటుందా అనిపిస్తుంది. అయితే అసలీ మహావీరుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. యువకుడిగా ఉన్నప్పుడు తన తండ్రి సంతోషం కోసం ఏకంగా రాజ్య సుఖాలను, సింహాసనాన్ని వదులుకోవడమే కాకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ భీకరమైన వాగ్దానమే ఆయనకు భీష్ముడు అనే పేరును తెచ్చిపెట్టింది. కాని చూడండి, విధి ఎంత విచిత్రమైనదో. చివరకు అదే నిస్వార్థమైన ప్రతిజ్ఞ ఆయన్ని ఒక మహాసంగ్రామంలో తప్పువైపు నిలబడేలా చేసింది. కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాల్సిన దుస్థితికి దారితీసింది. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఆ తీవ్రమైన అంతర్గత ధర్మ సంకటం. ఒకవైపు చూస్తే పాండవులు స్వచ్ఛమైన సత్యానికి, ధర్మానికి ప్రతీకని భీష్ముడికి చాలా స్పష్టంగా తెలుసు. మరోవైపు కౌరవ సింహాసనానికి కట్టుబడి ఉంటానని చేసిన జీవితకాల వాగ్దానం ఆయన్ని కట్టిపడేసింది. అంటే ఒక వ్యక్తిగత ప్రతిజ్ఞను పట్టుకుని ఉండటం, అలాగే సార్వత్రిక సత్యాన్ని గుర్తించటం అనేవి ఒకే వ్యక్తి భుజాలపై పడిన రెండు భారీ, వ్యతిరేక భారాలు. ఇది నిజంగా మనకొక శాశ్వతమైన పాఠాన్ని నేర్పుతుంది కదా. ఇక ఈ పరిస్థితిలో పాండవుల వైపునుంచి చూస్తే వాళ్లు కూడా ఒక అసాధ్యమైన సవాలును ఎదుర్కొంటున్నారు. తమ తాతగారైన భీష్ముడి పట్ల వారికి అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఆ అజేయుడైన భీష్ముడు పడిపోతే తప్ప స్వచ్ఛమైన ధర్మం గెలవదని వాళ్లకు కూడా తెలుసు. ఇది కేవలం ఒక సైనిక సవాలు మాత్రమే కాదు, ఇది ఒక లోతైన భావోద్వేగ మరియు నైతిక పోరాటం. ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని గెలిపించాలి, ధర్మాన్నా లేక బంధాన్నా అన్నదే అతిపెద్ద ప్రశ్న. సరిగ్గా ఇక్కడే శ్రీకృష్ణుని అద్భుతమైన దైవిక వ్యూహం అమలులోకి వచ్చింది. ఈ యుగపు అతి గొప్ప యోధుడిని పడగొట్టడానికి కృష్ణుడు భీష్ముని కఠినమైన నైతిక నియమావళిలో ఉన్న ఒకే ఒక్క చిన్న మినహాయింపును గుర్తించాడు. అదేంటంటే, భీష్ముడు ఎన్నడూ ఒక స్త్రీపై ఆయుధమెత్తడు. అందుకే పుట్టుకతో స్త్రీ అయినా శిఖండిని సేనల ముందు భాగంలో నిలబెట్టాడు. ఆ శిఖండి వెనుక సురక్షితంగా నిలబడిన అర్జునుడు భీష్మునిపై ఆ ప్రాణాంతకమైన బాణాల వర్షం కురిపించాడు. చూశారా, ఒక చిన్న నైతిక నియమం కురుక్షేత్ర యుద్ధగతినే ఎలా మార్చేసిందో. ఇచ్ఛామరణం, ఈ ఒక్క పదం ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ప్రాణాంతకమైన బాణాల వర్షం కురిసినప్పటికీ భీష్ముడు యుద్ధభూమిలో వెంటనే ఎందుకు మరణించలేదో ఈ పదం స్పష్టం చేస్తుంది. తన మరణ సమయాన్ని తానే స్వయంగా ఎంచుకోగల దైవిక వరం ఆయన సొంతం. ఆ అద్భుతమైన శక్తివల్లే అంతటి భయంకరమైన బాధలో కూడా ఆయన తన ప్రాణాలను నిలుపుకోగలిగాడు. ఆ తరువాత జరిగిన ఒక హృదయ విదారకమైన దృశ్యం గురించిప్పుడు మాట్లాడుకుందాం. ఆ బాణాల మంచంపై ఉన్న భీష్ముడు విపరీతమైన దాహంతో అల్లాడిపోతూ కొంచెం నీరు అడిగాడు. అప్పుడు అర్జునుడు అత్యంత భక్తిశ్రద్ధలతో భూమిలోకి ఒక బాణాన్ని సంధించాడు. వెంటనే అక్కడనుంచి పవిత్రమైన గంగాజలం ఉబికి వచ్చి ఆ గొప్ప యోధుడి దాహాన్ని తీర్చింది. నిజంగా ఇది ఒక వీరుడి పట్ల మరొక వీరుడికున్న అపారమైన గౌరవాన్ని, వారి మధ్య ఉన్న బంధాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తుందో కదా. అయితే ఇప్పుడు మనం ఆ స్వచ్ఛమైన దైవిక భక్తి వైపు మళ్ళుదాం. సాక్షాత్తో ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే భీష్ముని హృదయం అంతులేని ఆనందంతో నిండిపోయింది. ఆ పరమాత్మ వైపు అలా చూస్తున్నప్పుడు ఆయన పొందిన ఆ ఆధ్యాత్మిక ప్రశాంతత, ఆయన అనుభవిస్తున్న తీవ్రమైన శారీరక బాధను పూర్తిగా మర్చిపోయేలా చేసింది.
నిజమైన భక్తికున్న శక్తి అలాంటిది మరి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, భీష్ముడు తన మర్త్య శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే అత్యంత పవిత్రమైన సమయం కోసం ఉద్దేశపూర్వకంగా ఎదురుచూశాడు. అంటే ఆ పుణ్యకాలం వచ్చేవరకు తన బాధను అలాగే భరిస్తూ ఆ శరతల్పం మీదే నిలిచిపోయాడన్మాట. ఒక గొత్త లక్ష్యం కోసం, పవిత్రత కోసం ఎంతటి బాధనైనా సరే భరించడమంటే బహుశా ఇదేనేమో. ఆ బాణాల మంచంపైనే అంతటి బాధలో ఉన్నప్పుడు కూడా భీష్ముడు యుధిష్ఠిరునికి రాజధర్మాన్ని ఉపదేశించాడు. ఆయన ఈ ప్రపంచానికిచ్చిన వీడుకోలు బహుమతిలాంటి 6 ముఖ్యమైన జీవిత సత్యాలు ఇప్పుడు చూద్దాం. మాట నిలబెట్టుకోవడం వెనుకున్న అపారమైన శక్తి, సంక్లిష్టమైన ధర్మ సంకటాలను ఎదుర్కోవడంలోని బాధ, అహంకారం లేకుండా ఓటమిని గౌరవంగా అంగీకరించడం, దైవభక్తి ద్వారా అంతిమ ప్రశాంతతను పొందడం, అలాగే శరీరం నశించినా ధర్మం శాశ్వతంగా నిలిచి ఉంటుందనే గొప్ప సత్యం. ఒక నిజమైన మహానుభావుడు తన చివరి శ్వాస వరకు జ్ఞానాన్ని పంచుతూనే ఉంటాడనే విషయం మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క లోతైన ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ఆపుదాం. ప్రతిజ్ఞ శక్తివంతమైనదే కావచ్చు, కాని ధర్మం ఎల్లప్పుడూ దానికంటే గొప్పది. మన సొంత జీవిత ప్రయాణంలో వ్యక్తిగత వాగ్దానాలకు మరియు విస్తృతమైన సమాజ శ్రేయస్సుకు అంటే నిజమైన ధర్మానికి మధ్య ఆ సమతుల్యతను మనం ఎలా తీసుకురావాలి? దీని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి.